సరి అయిన ప్రశ్నకు తప్పుడు సమాధానమే మతం అంటాడు మార్క్స్. సరి అయిన ప్రశ్నకు తప్పుడు సమాధానమే మతం. నీ ప్రశ్న ఎప్పుడు సరిగ్గానే ఉంటుంది. పగలెట్టొస్తుంది, సూర్యుడు అనే దేవుడు బయటికి రాబట్టి తప్పుడు సమాధానం. వర్షం ఎందుకు వస్తుంది? వరుణదేవుడు కురిపిస్తున్నాడు, తప్పుడు వర్షం ఎందుకు వస్తుంది? సరి అయిన ప్రశ్నే. వరుణదేవుడు కురిపిస్తున్నాడు, తప్పుడు సమాధానం. నేను ఇలా పనిచేసి వచ్చా, నాకు భూమి ఎందుకు లేదు? సరి అయిన ప్రశ్నే. నీ బియ్యం మీద, నీ గింజల మీద దేవుడు నీ పేరు రాయలేదురా, తప్పుడు సమాధానం. నేను చెప్తున్నాను, ప్రజానీకంలో ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటు రాకుండా అడ్డుకుంటుందే మతం. దోపిడీ వర్గాల చేతిలో గొప్ప సాధనం మతం. మతమే లేకపోతే దోపిడీని ఎప్పుడో ప్రజలు గుర్తిస్తారు. కులమే లేకపోతే, భారతదేశంలో కులమే లేకపోతే 90% ఉన్నటువంటి పీడిత వర్గాలు యుద్ధం కూడా చేయాల్సిన పని లేదు. తమ ఓట్లు తమ వేసుకుంటే చాలు. మీకు ఒక విషయం చెప్తా, ప్రజాస్వామ్యం వచ్చింది, రాజ్యాధికారం ఓట్ల ద్వారా పొందే అవకాశం కూడా వచ్చింది. ఇంకా నువ్వేందో కత్తులు కటాలు పట్టుకుని పోయేది? ఎవరిని చంపుతావు? పైగా మార్క్సిజం హింసకు వ్యతిరేకం. గొప్ప డాక్టరు, బ్రహ్మాండంగా ఉన్నాడు, క్రమశిక్షణతో కుటుంబం ఉంది, అందుకు కమ్మకులంలో పుట్టడమే కారణం అన్నాడు. కానీ నేనేమడుగుతున్నానంటే, డాక్టర్ గారు మీరు ఎండీ చేశారు, అందులో మీ కృషి ఉంది. మీరు పెట్టుకున్న వాచ్లో మీ భాగం ఉంది, మీ ప్రయత్నం ఉంది, మీ కృషి ఉంది. మీరు కట్టుకున్న ఇంట్లో మీ కృషి ఉంది. మీది అనుకునే ప్రతి దాంట్లో మీ పాత్ర ఉంది. కానీ నాది అనుకునే, నీది అనుకునే కమ్మ అనేది ఉందే, ఆ కమ్మ కోసం నువ్వేం చేసావో చెప్పన్నా. నువ్వేం చేసావు? నీ పాత్ర ఏమిటి? ఏమి చేస్తే నువ్వు కమ్మ అయ్యావు? ఎంబీబీఎస్ చేసి ఎండీ చేస్తే డాక్టర్ అయ్యావు. మీకు ఒక విషయం చెప్తా, ఒక గొప్ప మాట ఒకటి ఉంది. శూద్రుల యొక్క సంఖ్యాబలాన్ని బలహీనపరిచేటువంటి కుట్రలో భాగమే కులం. మళ్ళీ ఒకసారి చెప్తా, శూద్రుల యొక్క సంఖ్యాబలాన్ని బలహీనపరిచే కుట్రలో భాగమే. ఎన్ని సంవత్సరాలు? 5000 సంవత్సరాలు చదువు నిషేధింపబడ్డటువంటి ఏకైక దేశం ఇది ఒక్కటే. సంపద నిషేధించింది తర్వాత. అంటే సంపద మీద హక్కు లేదు, బానిసలుగా పనిచేయాలా, బట్ సంపదను అనుభవించే హక్కు మాత్రం వాళ్ళకి లేదు. 3 ఆయుధాలు నిషేధించింది: చదువు, సంపద, ఆయుధాలు. ఈ మూడింటిని నిషేధించడం ద్వారా వాళ్ళకు జరుగుతున్న నష్టాన్ని వాళ్ళకు అర్థం కాకుండా, ఇది మొత్తం దేవుడి సృష్టిరా, దేవుడి కారణంగా ఇదంతా జరుగుతుందని చెప్పేసే పద్ధతిలో అత్యంత అద్భుతంగా శాస్త్రాలు రాశారు. ఈ సమాజాన్ని వీళ్ళ గ్రిప్పులో ఉంచుకోవడానికి వీలుగా, వీళ్ళు ప్రశ్నించకుండా, స్వతంత్రంగా బతకకుండా, ఎదిరించే ఆయుధం లేకుండా ఉండేటువంటి వీలుగా శాస్త్రాలు రాశారు. ప్రజలకు తాము చేయదలసిన దుర్మార్గాలన్నింటినీ, ఎన్ని రకాల దుర్మార్గాల చేత నిషేధించాలన్న అన్ని రకాల దుర్మార్గాలన్నింటినీ ఆ ప్రజల ఆమోదంతోనే అమలు చేయటం అన్నమాట. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పాలక వర్గాలు తాము చేయదలసిన దుర్మార్గపు పరిపాలనని, ప్రజలకు చేయదలసిన అన్ని రకాల దుర్మార్గాలని ఆ ప్రజల ఆమోదంతోనే చేస్తాడు. ఆమోదంతోనే ప్రజల చేత వాళ్ళు చేయదలసిన దుర్మార్గాలన్నింటినీ ముందు ప్రజల చేత ఆమోదింపజేస్తారు. ఇంట్లో ఎవరైనా చనిపోయినా, ఎవరైనా పుట్టినా, ఎవరైనా చేసుకున్నా, ఎప్పుడు ఏ పని ఎలా చేయాలనే ప్రతి సంగతిని మనము బ్రాహ్మణిజానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళని సంప్రదించి మాత్రమే చేసే సామాజిక నిర్మాణంలో మనం ఉన్నాం. అందుకని మనము స్వతంత్రులం కాదు, ఇండిపెండెంట్గా ఆలోచించేటువంటి మనుషులు భారతదేశంలో లేరనేటువంటి సంగతిని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలా. ప్రొద్దున్నే ఎప్పుడు లేవాల దగ్గర నుంచి మొదలుకుంటే, ఎవరి ముఖం చూడాలా, ఎటు పడుకోవాలా, ఎటు కూర్చోవాలా, ఇల్లు ఎట్ట కట్టాలా, వాకిలు ఎట్ట కట్టాలా, ఎవరిని చేసుకోవాలా, ఏ నక్షత్రాన్ని చూడాలా, ఏ గ్రహాన్ని చూడాలా, ఏ జాతకాన్ని చూడాలా, సమస్తం. నాస్తిక మేళ సమావేశానికి 2 రోజుల కార్యక్రమానికి హాజరైన మిత్రులందరికీ జై ఇన్సాన్ అండ్ నా శుభాకాంక్షలు. మొదట మిత్రులారా, ఏదైనా ఒక విషయం ఇక్కడి నుంచి మనం నేర్చుకుందామని వచ్చాం, తెలుసుకోవడానికని వచ్చాం. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరు ఈ వైపుగా దృష్టి పెడుతున్నట్టుగా లేదు. ఇప్పుడే డాక్టర్ గారు చాలా కీలకమైన అతి ముఖ్యమైన అంశాలను మన ముందు ప్రస్తావించారు. ఈ ప్రస్తావించిన అంశాలని ఎంతమంది ఆలకించారో, ఎంతమంది స్వీకరించారో కానీ బయటికి పోతే ఈ అంశాలు మనకి ఎక్కడా దొరకవు. మనమంతా ఇక్కడికి వచ్చింది ఒక లక్ష్యం కోసం వచ్చాం. ఆషామాషిగా వచ్చిన వ్యక్తులని నేను భావించట్లేదు, అట్లా రారు. మన లోపల ఒక తీరని కోరిక ఉంది, సమాజంలో ఒక గొప్ప మార్పుని చూడాలనే ఆలోచనతో వచ్చాం. ఏ ఆలోచన రావాలనే సంగతి మీ మనసుల్లో ఉంది. అటువంటి మార్పుకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏ విధంగా సృష్టించబడతాయి, వాటికి ఉన్న ఆటంకాలు ఏంటి అనేటువంటి విషయాల్ని ఈ 2 రోజుల సదస్సుల్లో మనం చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చి, ఖచ్చితంగా మనం కోరుకుంటున్న సమాజాన్ని మనమే తీసుకురావడానికి మొట్టమొదటి స్టెప్ వేసే వైపుగా ఈ 2 రోజుల సదస్సు నుంచి మనం వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా సమాజంలో మార్పుకి మనం కారణం కావాలి. ఆ వైపుగా మీరంతా దృష్టి పెడతారని చెప్పేసి కోరుకుంటూ, మరొకసారి నేను
నా పేరు డాక్టర్ బివి రాఘవులు. ఖమ్మంలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యా. ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా అడ్వకేట్గా కోర్టుకు వెళ్తున్నాను. ఇప్పుడు నేను రావడం ఖమ్మం నుంచే వచ్చా. ఈ సమావేశాలకి 1-2 సార్లు తప్ప గత 10-15 సంవత్సరాలుగా నేను వస్తూనే ఉన్నా. ఈరోజు ఈ సమావేశంలో ఆశాజనకమైన విషయం ఏంటంటే యువత ఎక్కువ కనిపిస్తూ ఉంది. యువత ఈ సమాజంలో దేనికైనా, మంచికైనా చెడుకైనా బాధ్యత వహిస్తుంది యువతే. ఇక్కడ ఈ మేళా యొక్క ఉద్దేశం మనుషులంతా మనుషులుగా జీవించే సమాజం. మనుషులంతా నిజంగా మనుషులే. మనమంతా ఈ దుర్మార్గపు వ్యవస్థ సృష్టించిన దాంట్లో భాగం కాదు. మనం కులంలో భాగం కాదు, మతంలో భాగం కాదు, ప్రాంతంలో భాగం కాదు. మనం దేంట్లో భాగము అంటే మనమంతా కేవలం మానవ జాతికి మాత్రమే చెందిన వాళ్ళం. మనుషులంతా మానవ జాతికి మాత్రమే చెందిన వాళ్ళము. మానవ జాతికి చెందటం మాత్రమే నిజం. కులానికి చెందటం అబద్ధం, మతాన్ని ఇవన్నీ కల్పితాలు. ఎందుకు కల్పించబడ్డాయి, ఏమిటి అనేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మనం డిస్కస్ చేసుకోవచ్చు. మానవ జాతికి మాత్రమే చెందాం కాబట్టే మనుషులుగా ఇక్కడున్న మనిషి ఇటలీలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, ఇటలీలో అబ్బాయి ఇండియాలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా పిల్లలు కలుగుతున్నారు. కారణం ఒకటే జాతి వాళ్ళు కాబట్టి. ఏ జాతి అది? మానవ జాతి. ఈ మానవ జాతి అనేటువంటి దాన్ని స్పష్టంగా మనం మనసులో పెట్టుకోవాలి. ఇది మాత్రమే సత్యం. ఈ సత్యానికి మాత్రమే కట్టుబడి మన సంఘాలను డెవలప్ చేయాలా, మన సమాజాన్ని డెవలప్ చేయాలా. ఈరోజు మనం అనుకుంటున్నాం, భారతీయులుగా మనం అనుకుంటున్నాం మనమంతా స్వతంత్రంగా ఉన్నాము అని. మనము ఎవ్వరమూ స్వతంత్రులం కాదు. ఈ దేశంలో, భారతదేశంలో, ప్రత్యేకించి మనుధర్మశాస్త్రం ఆవరించిన సమాజంలో, బ్రాహ్మణజం చేత సృష్టించబడ్డ సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనం ఎవ్వరము కూడా స్వతంత్రులము కాదు. మనము అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న నాస్తిక హేతువాదులను ఉద్దేశించి నేను మాట్లాడట్లా. మనకి కొంత మినహాయింపులు ఉండొచ్చు. బట్ భారతీయ సమాజంలో ఎవరు కూడా స్వతంత్రులు కారు. ఎవరు అంటే పూర్తిగా బ్రాహ్మణజం యొక్క ఆధిపత్యంలోకి వెళ్ళిన వాళ్ళు, మనుధర్మశాస్త్రం యొక్క కంట్రోల్లోకి వెళ్ళిన వాళ్ళు, బ్రాహ్మణిజాన్ని మనకు తెలియకుండానే పాటిస్తూ అది ఇచ్చిన సూచనల ప్రకారం బ్రతికేవాళ్ళం. ప్రొద్దున్నే ఎప్పుడు లేవాళ్ళ దగ్గర నుంచి మొదలుకుంటే ఎవరి ముఖం చూడాలా, ఎటు పడుకోవాలా, ఎటు కూర్చోవాలా, ఇల్లు ఎట్ట కట్టాలా, వాకిలు ఎట్ట కట్టాలా, ఎవరిని చేసుకోవాలా, ఏ నక్షత్రాన్ని చూడాలా, ఏ గ్రహాన్ని చూడాలా, ఏ జాతకాన్ని చూడాలా, సమస్తం నువ్వు స్వతంత్రంగా చేసే పని ఒక్కటి లేదు. ఇంట్లో ఎవరైనా చనిపోయినా, ఎవరైనా పుట్టినా, ఎవరైనా చేసుకున్నా ఎప్పుడు ఏ పని ఎలా చేయాలనే ప్రతి సంగతిని మనము బ్రాహ్మణిజానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళని సంప్రదించి మాత్రమే చేసే సామాజిక నిర్మాణంలో మనం ఉన్నాం. అందుకని మనము స్వతంత్రులం కాదు. ఇండిపెండెంట్గా ఆలోచించేటువంటి మనుషులు భారతదేశంలో లేరనేటువంటి సంగతిని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకున్న తర్వాత నా టాపిక్ ఏంటంటే ఫాసిజం, భారతీయ సమాజం. నిజంగా నేను ఎంత మేరకు మీ మనస్సులలో ఈ విషయాన్ని జాగ్రత్తగా పెట్టగలనో కానీ ఇది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి టాపిక్. ఎంత ప్రాముఖ్యత అంటే దీని పునాదుల మీదనే భారతీయ సమాజం నిర్మాణం అయింది పూర్తిగా. ఇది కాకుండా భారతీయ సమాజాన్ని నడిపిస్తుంది ఏదీ లేదు. ఇంత క్రితం డాక్టర్ గారు కూడా మాట్లాడుతూ ఈ మత ఫ్యాసిస్ట్ విధానాలు చాలా పుస్తకాల్లో చాలామంది గత సంవత్సరం కూడా ఫాసిజం మీద చాలామంది మాట్లాడారు. ఫాసిజం అనగానే ప్రతి ఒక్కళ్ళలో మనం చెప్పే మాట ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు చెప్పేది వినేది రాస్తే కూడా ఏమిటి అంటే అణిచివేత అని. అణిచివేత, క్రూరత్వం, దౌర్జన్యం, జులుము, నియంతృత్వం, తొక్కిపడేయటం, వ్యవహారం చేయటం, ఇదంతా ఫాసిస్ట్ పోకడలు అంటే మొత్తం టోటల్గా ఇది మాత్రమే అర్థమయ్యే పద్ధతులు ఇప్పటికీ కూడా మనకు ప్రచారంలో ఉంది. దీనికి ప్రత్యేకత ఏముంది? మనం అధ్యయనం చేస్తే, అసలు మూలాల్లోకి వెళ్ళి అధ్యయనం చేస్తే ఫాసిజం ఎంత అద్భుతమైనటువంటిదో, ఎంతటి మేధా సంపత్తిని కలిగిందో, ఎంతటి ఔన్నత్యాన్ని సంతరించుకొని సమాజం మీద పెత్తనం చేయడానికి అవకాశాలు తీసుకున్నదన్న సంగతి మనకు అర్థమైతే ఇదే ఆ సంగతి అని చెప్పేసి మనకి ఆకలింపులోకి వస్తుంది. తీసుకున్నానండి నేను. అందుకోసమే మన సమావేశాల్లోనే ఎన్నిసార్లు దీని మీద ఎంతెంతమంది మాట్లాడినా అత్యంత అద్భుతమైన సమాచారాన్ని చెప్పారు. దాంట్లో అనుమానమే లేదు. దీనికి సంబంధించిన మౌలిక స్వరూపాన్ని నాస్తిక హేతువాదులకి అవసరం. నాస్తిక హేతువాదులు ఈ విషయంలో ఎడ్యుకేట్ అయితే తప్ప సమాజంలో రావాల్సిన మార్పుకి తాము ఏమి చేయాలనో సరిగా అర్థం కాదనేటువంటి అంశాన్ని గ్రహించిన నేను చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసి
ఇదే టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఏమిటి అంటే ఫాసిజం భారతీయ సమాజం. ఒక్క మాట చెప్తాను మీకు, ప్రపంచంలో ఫాసిజం అంటూ ఉంది అంటే దానికి బ్రాండ్ అంబాసిడర్, కేర్ ఆఫ్ అడ్రస్గా మొట్టమొదట భారతీయ సమాజమే దానికి పనికొస్తుంది. భారతీయ సామాజిక నిర్మాణమే పనికొస్తుంది. ఇది పుట్టింది జర్మనీలో కావచ్చు, హిట్లర్ బ్రెయిన్ చైల్డ్ కావచ్చు, బట్ దీనికి సరి అయిన వేదిక, అసలు ఇది సరిగా ప్రాణం పోసుకొని చెక్కు చెదరకుండా కంటిన్యూ అవుతుంది కేవలం భారతదేశంలోనే, ఈవెనాడు జర్మనీలో. ఏమిటి మిత్రులారా, ఫాసిజం అంటే ఏమిటి అంటే పాలక వర్గాలు ప్రజలకు తాము చేయదలసిన దుర్మార్గాలన్నింటినీ ఎన్ని రకాల దుర్మార్గాల చేత అనిశ్చించాలన్న అన్ని రకాల దుర్మార్గాలన్నింటినీ ఆ ప్రజల ఆమోదంతోనే అమలు చేయటం అన్నమాట. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పాలక వర్గాలు తాము చేయదలసిన దుర్మార్గపు పరిపాలనని, ప్రజలకు చేయదలసిన అన్ని రకాల దుర్మార్గాలని ఆ ప్రజల ఆమోదంతోనే చేస్తాడు. ఆమోదంతోనే ప్రజల చేత వాళ్ళు చేయదలసిన దుర్మార్గాలన్నింటినీ ముందు ప్రజల చేత ఆమోదింపజేస్తారు. వాళ్ళు చేయదలసిన అణచివేతల్ని, వివక్షతలని, వికృతాలని, దుర్మార్గాలని, దాష్టికాలని సమస్తాన్ని కూడా ముందు ప్రజల చేత ఆమోదింపజేస్తారు. ప్రజల చేత ఆమోదింపజేసి ప్రజల అనుమతితోనే, ప్రజల చేతనే వాడు అనుకున్నటువంటి దుర్మార్గాలు మొత్తాన్ని అమలు చేస్తూ పోతుంటారు. కాబట్టే ఫాసిజం ఉన్న చోట సమాజంలో ఏ మార్పు రాదు. సమాజంలో మానవ విలువలతో కూడుకున్న మార్పులు రావు. మానవ విలువల గురించి ఆలోచించరు. కారణం ఫాసిస్టులు అంటే ఆ పరిపాలకులు, ఆ వర్గపోళ్ళు అక్కడ ఉన్న 95% ప్రజానీకం చేత వాళ్ళు చేయదలసిన విషయాన్ని ఆమోదింపజేసుకుంటారు. ముందే వాళ్ళు ఆమోదం చేసుకుంటారు. దానికి బ్రాండ్ అంబాసిడర్, కేర్ ఆఫ్ అడ్రస్ భారతదేశం. ఒక్కసారి చూద్దాం. భారతదేశంలో మీకు నక్షల్లో చెప్తా బ్రీఫ్గా. భారతదేశానికి కొద్ది మందిగా ఉన్న ఆర్యులు వచ్చి మెజారిటీ ప్రజానీకాన్ని దఫదఫాలుగా ఓడించి బానిసలుగా చేసుకొని ఈ బానిసలందరినీ ఏమి చేయాలి అన్నప్పుడు మొట్టమొదటి వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనే వర్ణాలు 3 వర్ణాలుగానే ఉన్నటువంటి వాళ్ళు ఈ ఓడిపోయిన బానిసలుగా మారిపోయిన ఈ మూలవాసులు ఉన్నటువంటి వాళ్ళని కూడా ఉంచడానికి వాళ్ళ కోసం ఏర్పాటు చేయబడ్డది శూద్రవర్ణం. ఈ శూద్రవర్ణాన్ని పెద్ద సంఖ్యలో ఉన్నారు, వాళ్ళు 10% ఉన్నారు. వీళ్ళని కంట్రోల్ చేయటం ఎట్లా? వీళ్ళని కంట్రోల్ చేసే పద్ధతుల్లో నుంచి మొదట బానిసలు యజమాని చెప్పినట్టుగా వినాలా, అది అమలవుతుంది. ఎప్పుడైనా తిరుగుబాటు చేస్తే ఏమిటి అనుకున్నప్పుడు వీళ్ళకి మేము చెప్పినట్టుగా వింటాం తప్ప ఇంకొక మార్గం లేకుండా చెయ్యాలి. వీళ్ళని మేము చెప్పినట్టుగా అంటే ఆ 10 మంది చెప్పినట్టుగా వింటాం తప్ప ఇంకొక మార్గం లేకుండా చెయ్యాలి అనే దాంట్లో నుంచి మొదట శూద్రవర్ణానికి చదువు నిషేధించింది. ఎన్ని సంవత్సరాలు? 5000 సంవత్సరాలు చదువు నిషేధింపబడ్డటువంటి ఏకైక దేశం ఇది ఒక్కటే. సంపద నిషేధించింది తర్వాత. అంటే సంపద మీద హక్కు లేదు, బానిసలుగా పనిచేయాలా, బట్ సంపదను అనుభవించే హక్కు మాత్రం వాళ్ళకి లేదు. 3 ఆయుధాన్ని నిషేధించింది. చదువు, సంపద, ఆయుధాలు. ఈ మూడింటిని నిషేధించడం ద్వారా వాళ్ళకు జరుగుతున్న నష్టాన్ని వాళ్ళకు అర్థం కాకుండా ఇది మొత్తం దేవుడి సృష్టిరా, దేవుడి కారణంగా ఇదంతా జరుగుతుందని చెప్పేసే పద్ధతిలో అత్యంత అద్భుతంగా శాస్త్రాలు రాశారు. ఈ సమాజాన్ని వీళ్ళ గ్రిప్పులో ఉంచుకోవడానికి వీలుగా, వీళ్ళు ప్రశ్నించకుండా, స్వతంత్రంగా బతకకుండా, ఎదిరించే ఆయుధం లేకుండా ఉండేటువంటి వీలుగా శాస్త్రాలు రాశారు. శాస్త్రాలు తయారు చేసి ఆ శాస్త్రాలని చెప్పేది వీళ్ళే చెప్తారు. నీకు వింటం తప్ప ఇంకొక మార్గం లేదు. ఎందుకు? నీకు చదువు నిషేధింపబడ్డది. 2 వాళ్ళ మీద ఆధారపడి బ్రతకటం. నీకు సంపద దేవుడు నిషేధించాడు. ఇవాళ నువ్వు ఉపవాసం పండావు అంటే కారణం నువ్వు కష్టపడ్డ సొమ్ము నేను తీసుకోవడం కాదు, నువ్వు తినాల్సినటువంటి గింజల మీద దేవుడు నీ పేరు రాయలేదు, నమ్మించేసేశారు. ఈ పద్ధతిలో ఏ విధంగా వీళ్ళ కంట్రోల్లోకి రావాలనో దానిని వీళ్ళ శాస్త్రాల రూపంలో తయారు చేసి దేవుళ్ళ రూపంలో, మతం రూపంలో, శాస్త్రాల రూపంలో వీటిని ఈ విధంగా అణిచివేయబడ్డ మానసిక అణిచివేతకు గురైన వర్గాలకి వీళ్ళే నేర్పించి దీనిని వాళ్ళ చేత అంగీకరింపజేశారు. ఎంత? నా చిన్నతనంలో ఇంకా వెనకబడి చాలా ఈనాటి పరిస్థితులు చూడాల్సిన పని లేదు మనం. ఏంట్రా కన్నయ్య, మీ పిల్లల్ని ఎంతమంది పిల్లలు? 5 బడికి పంపిస్తున్నాం. మాకెందుకయ్యా చదువులు? మీ అమ్మాయిలు ఎంతమంది? అమ్మాయిలకు చదువులా? ఇవన్నీ చదవకూడని వర్గాలలో ఉన్నటువంటి విషయంగా పరిగణింపజేసి
వాళ్ళ చేతనే అంగీకరింపజేశారు. చదువుకోవటం కూడా చేతకాకు, చదవటం మాకు వద్దు, చదవాల్సిన పని లేదు, చదువు మాకు అక్కర్లేదు అనేటువంటి స్థితికి చదవాల్సిన వర్గాలనే తీసుకొచ్చేసారు, అంగీకరింపజేశారు. ఆడవాళ్ళ పరిస్థితి మరి అంతకంటే దారుణం. ఈ పద్ధతిలో చేసేసి సమస్తాన్ని వీళ్ళ కంట్రోల్లో ఉంచుకునే పద్ధతిలో శాస్త్రాలు రచించి ఇంకొక గమ్మత్తైన విషయం ఉంది. ఏంటా విషయం? ఏనాటికి కూడా అర్థం కాకుండా వాడు ఒక సొంత భాష కనిపెట్టుకున్నాడు. భాష, దాని పేరు సంస్కృతం. వాడు ఏమి చెప్పినా సంస్కృతాన్ని దైవ భాష అని చెప్పి, ఆ దేవుడికి ప్రతినిధులు మేమే కాబట్టి ఆ భాష మేము మాత్రమే మాట్లాడాలని చెప్పి, మాకు మాత్రమే సొంతం అని చెప్పి శాస్త్రాలు దాంట్లోనే రాసి వాడే చెప్తూ ఈ భాష అర్థం కాకుండా ప్రశ్నించకుండా బహుజాగ్రత్తలు పడ్డాడు. ఎక్కడికి పట్టుకొచ్చాడు తెలుసా? అర్థం కాని భాషలో చెప్తే తప్ప నష్టపోతున్నావు. నువ్వు ఊరుకునే ప్రశ్న లేదు, నువ్వు ఒప్పుకోవు. నువ్వు పెళ్ళిళ్ళకి పోయి వాడు తెలుగులో మాట్లాడతానంటే, నీ దగ్గరకు తెలుగులో భాషలో మాట్లాడతానంటే వాడు రాయ్ సంస్కృతంలో చెప్పే మాత్ర మా భాష, ఆ మంత్రాలన్నీ సంస్కృతంలో రావాలని చెప్పేసి మనమే ప్రశ్నిస్తాం. అది మనకు అర్థం కాకపోయినా, వాడు మనకి అర్థం కాకుండా చెప్పినా, మరొకటి చెప్పినా మనం దాన్ని తిరిగి ప్రశ్నించడానికి వీలు లేకుండా దాన్ని అంగీకరించే స్థితికి వచ్చేసాం. చివరికి ఎక్కడ దాకా వచ్చేసింది? శూద్రవర్ణం మొత్తం సంఖ్యాబలంలో చాలా పెద్దగా ఉంది. వీళ్ళు ఎప్పటికైనా తిరుగుబాటు చేస్తే మనం తట్టుకోవడం కష్టం. వీళ్ళ లోపల సూక్ష్మమైన చీలికలు పెట్టాలా. ఆ చీలికలు పెట్టే క్రమాన్ని జాగ్రత్తగా ఆలోచించాడు మను. దానిలో నుంచి వచ్చిందే కుల వ్యవస్థ. మీకు ఒక విషయం చెప్తా, ఒక గొప్ప మాట ఒకటి ఉంది. శూద్రుల యొక్క సంఖ్యాబలాన్ని బలహీనపరిచేటువంటి కుట్రలో భాగమే కులం. మళ్ళొకసారి చెప్తా, శూద్రుల యొక్క సంఖ్యాబలాన్ని బలహీనపరిచే కుట్రలో భాగమే. మిత్రులారా, కులం అనేటువంటిది శూద్రవర్ణంలో తప్ప మిగతా 3 వర్ణాలలో లేదు. ఒక్కసారి పరిశీలించుకుని బ్రాహ్మణే, కాకపోతే 30 శాఖలు ఉన్నాయి. క్షత్రియుడే, వైశ్యుడే, కానీ శూద్రుడు కాదు. శూద్రుడు ఎవడు? 6700 సార్లు చీల్చబడ్డటువంటి వ్యక్తి. అట్లా చీల్చడమే కాదు, ఎంత అద్భుతంగా చేశాడంటే, ఏ కులం పేరుతో ఉన్నటువంటి వాడికి ఇంకో కులంతో సంబంధాలు లేకుండా చేశాడు. కులం పేరుతో ఒకరినొకరు అసహించుకునేటట్టు చేశాడు. కులం పేరుతో ఒకరినొకరికి అకారణంగా వాడు సృష్టించిన కులం పేరుతో అని వీడు ఏ దెబ్బలాటలు లేకుండా కూడా ద్వేషించుకుంటారు. కులము ప్రజల్లో ద్వేషాన్ని నింపింది. అంబేద్కర్ చెప్తాడు, కులము ప్రజల్లో ప్రేమ నింపలా. ఏ 2 కులాలు ప్రేమించుకోవు. 2 కులాల మధ్య ద్వేషం తప్ప ప్రేమ ఉండదు. కుల వ్యవస్థలో ప్రజానీకం ద్వేషించుకుంటూ, 2 కులాలు ద్వేషించుకుంటూ, అన్ని కులాలు ద్వేషించుకుంటూ ఉన్న తర్వాత వాడు కలిసేది ఎప్పుడు? వీడి మీదకి పోరాడడానికి వచ్చేది ఇప్పుడు. వీడికి తిరుగులేదు. కుల వ్యవస్థను తయారు చేసి దాన్ని వాడి చేతనే అంగీకరింపజేశాడు. పేదరికాన్ని వాడి మీద కష్టపడితే సంపద, కష్టంలో నుంచే సంపద వస్తుంది. ఆ సంపద మొత్తాన్ని వీడు పోగేసుకుని, నీ పేదరికానికి నేను కారణం కాదు, నీ పేదరికానికి నీ గత జన్మ కారణం అని చెప్పి నిన్ను ఒప్పించాడు. నువ్వు పని చేసి వచ్చి ఉపవాసం పడుకుంటూ కూడా నీ పని తాలూకు ఫలితం ఎవరి దగ్గర ఉందని చెప్పేసి ఆలోచించే అవకాశం లేకుండా చేశాడు. 2, ఒకరి మీద ఇంకొకరి మీద ఎక్కువ అంతరాలు నిచ్చెనబట్ట సిస్టమ్ కుల వ్యవస్థను ఏర్పాటు చేసి ఎవరిని సహించుకోకుండా అందులోనే కలహించుకునే పద్ధతుల్లో ఏర్పాటు చేశాడు. మీకు ఒక విషయం చెప్తా, ఏమిటి కులాలలో హెచ్చు తగ్గులేంటి, ఎక్కువ కులాలు తక్కువ కులాలు ఏంటి, ఇవి ఎట్లా ప్లాన్ చేశాడు? కులమే తప్పు. మనుషులు ఎవడైనా మనుషులు పుడతాడు. ప్రపంచంలో ఎవడైనా సరే మనుషులుగా పుడతారు. కుక్కలు నక్కలు ఎలకలకి ఏ జాతి వాళ్ళు ఆ జాతికి పుడతారు. మనుషులుగా పుడతారు. నేను అందుకే ఒక దగ్గర ప్రశ్నించా. ఒక సదస్సులో ఇట్లాగే ఉంది సదస్సు. దాంట్లో ఒక డాక్టర్ గారు, మా కుటుంబం ఇంత క్రమశిక్షణతో ఉంది అంటే దానికి కారణం నేను కమ్మవాడిగా పుట్టటమే అని అన్నాడు. నేను కమ్మ కావటమే అందుకు కారణం అన్నాడు. అతని తర్వాత మాట్లాడేది నేను నా వంతు వచ్చినప్పుడు సరే నేనేదో చెప్పదలిసాను, కానీ ఇప్పుడు అది కాదు ఇదే చెప్పాలని చెప్పేసి నేను మాట్లాడాను. డాక్టర్ రామ్మోహన్ రావు గారు ఎండీ చేసేసారు, గొప్ప డాక్టరు, బ్రహ్మాండంగా ఉన్నాడు, క్రమశిక్షణతో కుటుంబం ఉంది, అందుకు కమ్మ కులంలో పుట్టడమే కారణం అన్నాడు. కానీ నేనేమడుగుతున్నానంటే, డాక్టర్ గారు మీరు ఎండీ చేశారు, అందులో మీ కృషి ఉంది, మీరు పెట్టుకున్న వాచ్లో మీ భాగం ఉంది, మీ ప్రయత్నం ఉంది, మీ కృషి ఉంది, మీరు కట్టుకున్న ఇంట్లో మీ కృషి ఉంది, మీది అనుకునే ప్రతి దాంట్లో మీ పాత్ర ఉంది, మీ పాత్ర ఉంది. కానీ నాది అనుకునే నీది అనుకునే కమ్మ అనేది ఉందే, ఆ కమ్మ కోసం నువ్వేం చేసావో చెప్పన్నా. నువ్వేం చేసావు? నీ పాత్ర ఏమిటి? ఏమి చేస్తే నువ్వు కమ్మ అయ్యావు? ఎంబీబీఎస్ చేసి ఎండీ చేస్తే డాక్టర్ అయ్యావు, డబ్బు సంపాదించి ఇటుకలు సున్నాం కొట్టి మెత్రి కడిగితే ఇల్లు కట్టాడు, అది అందులో నీ పాత్ర. నీది అనుకునే ప్రతి దాంట్లో నీ పాత్ర ఉంది. మరి కమ్మ అనేటువంటి దాంట్లో నీ పాత్ర ఏంటి? నువ్వేం చేసావు దానికోసం? పోనీ ఎదురుగా కూర్చున్నా రెడ్డి, నువ్వేం చేసావు? ఇక్కడ దాదాపు 1000 మంది కూర్చున్నాం, 1000 మందికి కులాలు ఉన్నాయి. ఆ కులాల కోసం మనమంతా ఏం చేసామో చెప్పండి. మన పాత్ర ఏంటి? నాది అనుకున్న ప్రతి దాంట్లో నా పాత్ర ఉంటుంది. మీరు ఎవరైనా మీరు చూసుకోండి, ఇప్పుడే చూసుకోండి. మీరు
ఈయన వేసుకున్న కోట్లో కానీ, ఆయన పట్టుకున్న సంచిలో కానీ, కటింగ్ చేసుకున్న దాంట్లో కానీ, మీసాలలో కానీ, మనం వేసుకున్న రంగులో కానీ, సమస్తంలో మన పాత్ర ఉంది. నాది అనుకునే ప్రతి దాంట్లో మన పాత్ర ఉంటుంది. మరి కులం అంటున్నావు కదా నాది అని, నువ్వేం చేశావు? ఏం చేశావు? చెయ్యకపోగా మళ్ళీ దీంట్లో ఎక్కువ తక్కువలేంటి? ఎవడన్నా పరీక్ష పెట్టిందా? కులాలలో హోదాలు రావడానికి పలానా పరీక్ష రాయండిరా, ఇన్ని మార్కులు వచ్చినోడు వాడు, ఇన్ని మార్కులు వచ్చినోడు వీడు, ఇన్ని మార్కులు వచ్చినోడు వీడు, అన్నిటికంటే తక్కువ వచ్చినోడు అంటరాని వాడు. ఏమైనా పరీక్ష పెట్టారా? అటువంటి పరీక్ష లేదు కదా. ఇందుకు నీ ప్రమేయం లేకుండా నీకు అంటగడ్డపడ్డ నీది అని భ్రమింపజేస్తున్న ఆ కులాన్ని పట్టుకుని నువ్వు గర్వపడతావేంటి? నువ్వు డాక్టర్ అయినందుకు గర్వపడు, నువ్వు క్రమశిక్షణతో కుటుంబం ఉన్నందుకు గర్వపడు, కమ్మైనందుకు నువ్వెట్ట గర్వపడతావు? దాంట్లో నీ పాత్ర ఏంటి? నువ్వేం చేశావు? నేనేం చేశా? నన్ను కూడా అదే భారతదేశాన్ని మనమంతా నాస్తికులుగా హేతువాదులుగా రెండు పద్ధతులు చూడాలి భారతదేశాన్ని. ఏంటది? రాజ్యాంగానికి ముందు భారతదేశం, రాజ్యాంగం తర్వాత భారతదేశం. రాజ్యాంగానికి ముందున్న భారతదేశం అది వేద భారతదేశం, వైదిక భారతదేశం. దానిలో అసలు మనుషులు అనేవాళ్ళు మనుషులు కారు. హక్కు అనేటువంటి మాటకు అర్థం లేదు. రాజ్యాంగం వచ్చిన తర్వాత నీకు అర్థమైనా కాకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా, రాజ్యాంగం ఏం చేసింది? చట్టం దృష్టిలో మనుషులంతా సమానమే, అన్ని అవకాశాలు అందరికీ సమానమే. ఎవరైనా ఆస్తి సంపాదించుకోవచ్చు, ఎవరైనా చదువుకోవచ్చు, ఎవరైనా సంపాదించుకోవచ్చు, ఎవరైనా రాజకీయాలకు రావచ్చు, ఎవరైనా మంత్రి కావచ్చు, ఎవరైనా ఫలానా కావచ్చు, ఎవరితో సంబంధం లేదు, ఆడపక్కతో సంబంధం లేకుండా ఈ దేశానికి అధినేత కూడా కావచ్చు. ఇది రాజ్యాంగం. రాజ్యాంగానికి పూర్వం ఉన్నటువంటి వైదిక భారతంలో ఇలాంటిది మచ్చుకైనా ఒక చిన్న మాట చూపించగలమా మనం? చిన్నగా యువతలకు వచ్చేసాను నేను, అది చెప్తా. కుల వ్యవస్థలో హెచ్చు తగ్గులేమిటి మిత్రులారా? ఖచ్చితంగా మనసులో పెట్టుకోవాలి మనమంతా. ఏంటో తెలుసా? కులాలలో చిన్న కులము, పెద్ద కులము, పెద్ద కులము, పెద్ద కులము, పెద్ద కులం, పెద్ద కులం, ఈ హోదాలన్నీ కూడా ఆర్యులకు కలిగినటువంటి ద్వేషభావం యొక్క స్థాయిని బట్టి వచ్చాయి. ఆర్యులకి శూద్రవర్ణం మీద కలిగినటువంటి కోపం, కలిగిన విద్వేషం, ద్వేషం పర్యవసానంగా వచ్చింది. ఆర్యులకి అందరి పట్ల సమానమైన ద్వేషం లేదు. ద్వేషం ఉంది అందరి పట్ల, శూద్రవర్ణం మొత్తం పట్ల ద్వేషం ఉంది, కానీ అది సమానమైన ద్వేషం కాదు. ఆర్యుల చేతిలో మొట్టమొదటిన లొంగిపోయిన వాళ్ళు వాళ్ళకి బానిసలుగా మారి వాళ్ళకు సహకరిస్తూ మిగతా దాడుల్లో వాళ్ళతో కలిసి వాళ్ళు దాడి చేశారు. భారతదేశాన్ని 3-4 దఫాలుగా వాళ్ళు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. చివరి దశలో మేము దేవతలమని విర్రవీగుతున్న దశలో కూడా తీవ్రంగా కృషి చేసి, తీవ్రంగా పోరాడి ఈ ఆర్యుల్ని వ్యతిరేకించి ఓడించాలనే క్రమంతో యుద్ధం చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? ఈ ఆర్యుల చేత రచింపబడ్డ పుస్తకాలలో రాక్షసులు అని ఉన్నాయే, రాక్షసులు. ఈ రాక్షసులని వాడు పిలువబడే ప్రతి ఒక్కడు వాడి పుంగి పగలగొట్టినోడే, వాడిని అడుగు దాటకుండా అడ్డుకున్నోడే, వాడి పిల్లలు కట్ చేసిన వాడే, వాడి యజ్ఞయాగాదులకు రక్తం పోసినోడే, మండు పోసినోడే, దుమ్ము పోసినోడే, వాడిని నానా విధాలుగా ఇబ్బందులు పెట్టినట్టు వాడే, అసలు వాడు నిలబడకుండా చేసిన వాడే, కంటికి నిద్ర లేకుండా చేసిన వాడే. ఎంత చేసినా ఓడిపోయిన శూద్రులను కూడా బానిసలుగా కలుపుకొని మళ్ళీ దాడులు చేస్తున్న క్రమంలో చచ్చిన వాళ్ళు చావంగా అన్నీ మాయోపాయాలే. మీరు గుర్తుపెట్టుకోండి, హిందువుల పేరుతో మనం చేసుకుంటున్న పండగలన్నీ కూడా భారతదేశపు మూలవాసులైనటువంటి రాజుల్ని ఓడించి ఆయా ప్రాంతాలను ఆక్రమించుకున్న సందర్భంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నటువంటి విషయాలు అవన్నీ. దానిని వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిన మనందరి చేత కూడా సెలబ్రేట్ చేయించుకుంటున్నారు, మనందరి చేతను. ఒక్కటి కూడా మంది కాదు. అయితే ఏమైంది? చిట్ట చివరికి బాగా ఎదిరించి, బాగా ఓడించి, బాగా యుద్ధాలు చేసి వీళ్ళని చంపి నానా యాతనలు పెట్టిన తర్వాత యుద్ధంలో ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకు దొరకకుండా వాళ్ళకు బానిసలుగా మారడం ఇష్టం లేని వీళ్ళు పారిపోయారు. ఆ పారిపోయిన వాళ్ళు వాళ్ళ పట్ల విపరీతమైన ద్వేషాన్ని వీళ్ళు పెంచుకున్నారంటే ఆర్యులు యజమానులు వాళ్ళు పెంచుకున్న ద్వేషంలో వాళ్ళ చేతుల్లో బతుకుతున్నటువంటి మిగతా రకాల శూద్రులు కూడా అంటింది. అది కాలక్రమంలో పారిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ ఊళ్ళకి రావడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళ పట్ల విపరీతమైన ద్వేషం. ఈలోగా మనువు వచ్చాడు. మనువు వచ్చి దీన్ని శాసనీకరించాడు. శాసనీకరించే క్రమంలో ఆర్యులకు బాగా నష్టం చేసినటువంటి వాళ్ళకి దిగువ స్థానం, కింద స్థానం. ఈనాడు మానోడు, మాదిగోడు, అంటరానోడు, ఇంకొకడు మనం అంటున్నామంటే వాడిని చూడకూడదు, వాడిని చంపేయండి, చిరిచేయండి అంటున్నామంటే అది ఆ ద్వేషంలో నుంచి వచ్చింది. రాక్షసుల పట్ల ఉన్న ద్వేషం అదంతా. అంటే వాడు రాక్షసులుగా పెట్టాడు, రాక్షసులు లేరు వీళ్ళే. అలా ఆర్యులకి కలిగినటువంటి ద్వేషం, ఆర్యులకి ఎవరి చేత ఎంత నష్టం జరిగిందో తీవ్రమైన నష్టం చేసిన వాడికి కింద స్థానం, ఆ పైన ఇంకొకడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈనాడు శూద్రుల్లో 2 రకాలు ఉన్నారు. శూద్ర వర్ణంలో ప్రస్తుతం ఎగువ శూద్రులు, దిగువ శూద్రులు. ఎగువ శూద్రులు ఎవరు? మన కమ్మ వాళ్ళే. మన కమ్మ, మన రెడ్డి, మన వెలమ, మన కాపు, మన వ్యవహారాలు, మన సంగతులు. వీళ్ళు మొట్టమొదట వాళ్ళకి సరెండర్ అయిపోయిన బాపతు, వాళ్ళతో కలిసిమెలిసి పనులు చేసిన వాళ్ళు అంతక్రితం కష్టపడుతుంటే వైశ్య వర్గాలు వ్యవసాయ పశుపోషణ చేస్తుంటే ఆ పనులని వీళ్ళకి అప్పచెప్పారు.
ఆ విధంగా సంపద మీద, భూముల మీద, పశువుల మీద వీళ్ళకి చిన్నగా అలవాటు కంట్రోల్ జాగ్రత్తగా వచ్చేసింది. కాలక్రమంలో వాటన్నిటికీ యజమానులు వీళ్ళు కావడానికి కారణం అదే. రెండో దఫా ఓడిపోయిన వాళ్ళ వర్గాలు వాళ్ళ మట్టుకు వచ్చి ఏం చేసేశారు, వాళ్ళని చిన్నగా తీసుకొచ్చి వాళ్ళని శూద్ర వర్ణంలో కలిపినా ముందు ఓడిపోయిన వర్ణం కంటే వీడు లేటుగా ఓడిపోయాడు, వీడు మన మీద యుద్ధం చేసినాడు కాబట్టి అని చెప్పేసి ఆ ముందు ఓడిపోయిన వాళ్ళకంటే రెండో స్థానం ఇచ్చారు. వాళ్ళే మన బీసీలంతా. గొడ్డు చాకిరి వృత్తులన్నీ వాళ్ళే, ఏది ఆశించకుండా వృత్తుల పనులు చేసేసి వాళ్ళకి సంపదను చేపించి పెట్టాలి. ఇక కింద వర్గాలు మనకు తెలుసు, అంటరాని వర్గాలుగా అంత ద్వేషం విపరీతంగా ఈ వ్యవస్థలో ఉంది అంటే వాడు ఆర్య వర్గాలకు తీవ్రమైన నష్టం చేశాడని అర్థం. దాని మూలంగా తప్ప ఎందుకు ద్వేషించుకుంటున్నారు? ఆర్యులకు కలిగిన ద్వేషాన్ని వాడి శాస్త్రాల ద్వారా, వాడి భాష ద్వారా, వాడి ప్రచారం ద్వారా ఈ చదువు, సంపద, ఆయుధాలు నిషేధింపబడి బ్రెయిన్ పని చేయకుండా చేసిన వర్గాలకి ఆర్యులు నేర్పిందే ఇదంతా. దాన్ని నేర్చుకొని ఒక బీసీగా ఉన్నవాడు కూడా కింద వాడిని ద్వేషిస్తాడు. మళ్ళీ కులాల మధ్య సంబంధాలు లేవు, ఏ కులపోడు ఇంకో కులపోడితో కలవటానికి వీల్లేదు. ఈ పద్ధతిలో చేసి పాలక వర్గంగా ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ప్రజల మనసుల్లోకి జొప్పించారో, కలవకుండా జొప్పించారో, చుట్టిరకాలు లేకుండా జొప్పించారో, మానవ సంబంధాలు లేకుండా చెప్పారో, ఇది దేవుడి పేరుతో చెప్పారో, మతం పేరుతో చెప్పారో, గత జన్మ పేరుతో చెప్పారో, సమస్తాన్ని చెప్పి నీ చేతని అంగీకరింపజేసి అంగీకరించినోడు తిరుగుబాటు చేయలేడు. అరే ముత్తయ్య ఏంద్రా నువ్వు అంటరానోడు ఇక్కడ దాకా వచ్చిన మీరు, అయ్యా తప్పు అయిపోయిందయ్యా, దూరంగా పోయిన తప్పు అయిపోయిందయ్యా, దూరంగా పోయి నిలబడ్డాడు అంటే వాడు అంగీకరించాడు తను అంటరాని వాడని, తన వ్యవహారాలు దూరంగా పోయినాడు. ఇక వాడు ఎప్పుడు తిరుగుబాటు చేయాలా? ఎవరా వెంకటరెడ్డి, నీ ఇంటికి నేను పెళ్లి కూతురు అన్నం కూడా పెడతావురా? మేము సోదరుల నెలలో భోజనం చేస్తే 21 సార్లు ఫలానా గంగలో మునగాలి మేము తెలుసా, మా శాస్త్రంలో చెప్పింది. పెడతావరా నువ్వు? అయ్యా పెట్టకూడదు, తప్పే, పెట్టు, బత్యం పెట్టు. మీకు తెలుసు నా చిన్నప్పుడు మా కరణం గారింటికి మా ఊరు రెడ్లు కమలు అంతా వచ్చాడు. ఎవడొచ్చినా సరే వాడు పందిరి కింద నేల మీద కూర్చోవాల్సిందే, కనీసం పట్టా కూడా అక్కర్లా. ఏంటంటే దాన్ని వాడు అంగీకరించాడు. నేల మీద పట్టా లేకుండా కూర్చుంటూ కూడా పంతులు గారు అంటే ఈ సమాజంలో ఎవడైతే ఆధిపత్యాన్ని వహించి పెత్తనం చేయదలిచాడో, ఎవడైతే పాలకుడుగా ఉండదలిచాడో వాడికి ఎప్పటికీ కూడా వాడి మీద మానవ సమాజం దాని మూలంగా నష్టపోతున్న వర్గాలు తిరుగుబాటు రాకుండా వీడు నష్టపోతున్నటువంటి పనులన్నీ ఏర్పాటు చేసి వాడి చేతనే అంగీకరింపజేశాడు. ఈ కుల వ్యవస్థను వాడి చేతనే అంగీకరింపజేశాడు. మిత్రులారా, భారతదేశానికి పట్టిన అతిపెద్ద సమస్య కుల సమస్యే. కులము కాకుండా ఇంకే సమస్య, కులము నుంచి ఉద్భవించిన సమస్త సమస్యలని కూడా ఆర్థికంగా ఉన్న కులమే, ఆర్థికంగా లేకపోయిన కులమే. నల్లంగున్నా, తెల్లంగున్నా, కొత్త బట్టలేసినా, తెల్ల బట్టేసినా, చెప్పేసుకున్నా, వేసుకోకపోయినా, గుడిసెలో ఉన్నా, బంగ్లాలో ఉన్నా, చదువుకున్నా, చదువుకోకపోయినా నీ జీవన స్థితిగతులు అన్నింటిలోనూ కులం మాత్రమే కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆ కులాన్ని నమ్మాము కాబట్టి, మన చేత నమ్మించారు కాబట్టి, కులాల పేరుతో ఎవరి గదిలో వాడే కూర్చున్నాం కాబట్టి నీ సమస్యకి నా సమస్యకి వాడే కారణమైన మన ఇద్దరం కలిసి వాడి మీదకి పోలేకపోతున్నాం. కనీసం మన ఓటు మనం వేసుకోలేకపోతున్నాం. చాలామంది మిత్రులు చెప్తూ ఉన్నారు, పెద్ద ఉద్యమాలు చేస్తున్నాయి, బహుజన రాజ్యాధికారం రావాలి, బహుజనులమంతా మన ఓట్లు మనం వేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలా. ఎవడొద్దన్నాడు? నేను ఒక దగ్గర ప్రశ్నించా, మేము 42% ఉన్నాం, మేము 50% ఉన్నాం బీసీలో, ఈసారి ముఖ్యమంత్రి పదవి మాకే ఇవ్వాలి. రేవంత్ రెడ్డి నీకు వార్నింగ్ ఇస్తున్నా, చంద్రబాబు నీకు ఇంకొక వార్నింగ్ ఇస్తున్నా, సిగ్గు లేదు? నువ్వేమన్నా 62% ఉంటావని నువ్వు చెప్తున్నావే, నువ్వు 20% ఉన్న మాల మాదిగోళ్ళని కలుపుకో, 82, వాడు ఈ ఎస్టీ గారిని కలుపుకో, 90% అయ్యారు. 90% ఓట్లు పెట్టుకున్నావు నువ్వు, 10% ఓట్లు ఉన్నటువంటి వాడిని ఈసారి మేము ఎంతమంది ఉన్నాం, మాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సింది వాడు అడుగుతావా? నువ్వు అడిగేవాడివా? నీకు సిగ్గుంటుందో? నీ ఓట్లేమైనా? నువ్వు మనువాద ఉచ్చులో చిక్కుకున్నావు. నువ్వు కులవాదం నుంచి బయటపడలే, నువ్వు బ్రాహ్మణవాదం నుంచి బయటపడలే, నువ్వు మనువాదంలో నీ బుర్రని అట్లాగే ఉంచి, చెక్కు చెదరకుండా ఉంచి, నీ సాటి పేదోడు కులం పేరుతో నీతో విభేదించుకుంటూ పోతూ ఉంటే నీకెప్పుడు ఓటేయాలా? చాలా మందికి నేను చెప్తూ ఉన్నా, సారు డాక్టర్ గారు కూడా ఉన్నారు, పౌర హక్కుల సంఘం, మామూలు విషయం కాదు. ఈ దేశంలో ఓటు హక్కు ఇచ్చిన తర్వాత, ఓటుని రహస్యంగా వేసుకోవాలని చెప్పిన తర్వాత, బూతు తయారు చేసి, గుడ్డ కట్టి, తెరగట్టి, రహస్య పద్ధతిలో ఏర్పాటు చేసి, నీకు బ్యాలెట్ పేపర్ ఇచ్చేసి ఓటేసుకొని పోరా అని చెప్పేసి ఓటు ఇచ్చి పోయి ఓటేయమంటే, నువ్వు బూత్లోకి పోయి రహస్యంగా వేసే ఓటుని కూడా నీ సాటి పేదోడికి వేయలేకపోతున్నావు. ఆడికి పోయి నిన్ను అణిచివేసే ఆ బ్రాహ్మణకు, ఆ రెడ్డికో, ఎవరికో వాడికి వేస్తున్నావు. అంటే రహస్యంగా వేసే ఓటును కూడా నీ వర్గానికి, నీ పీడిత వర్గానికి, నీ బీసీకి, నీ ఎస్సీకి, నీ వాళ్ళకి వేసుకోవాలనే చైతన్యమే నీకు లేదే. ఓటు రహస్యంగా వేసే ఓటు
ఇక నువ్వు తుపాకులు పట్టుకొని పోయి రాజ్యాన్ని మారుస్తావా? ఏమయ్యా, కడుపు రగిలిపోతుంది. ఎంతమంది, ఎన్ని వందల వేల లక్షల మంది చైతన్యవంతులైన యువతని అనామకంగా చంపి పడేశారా మీరు? సాయుధ పోరాటం అంటే ఒక పెద్ద ఆయన చెప్పాడు, అడవుల్లోకి పోయిన వాళ్ళంతా, ఆ పేరుతో పోయిన వాళ్ళంతా దఫదఫాలుగా మృత్యువును ఆహ్వానించడమే, దఫదఫాలుగా మృత్యువును ఆహ్వానించడమే, దఫదఫాలుగా సావడమే. నువ్వేమి చేయలేవు. ప్రజలు ఎక్కడున్నారు? కులాల పేరుతోని మతాన్ని అసలు ఎవడు చెప్పడు ఇక్కడ ఈ దేశంలో. ఇప్పుడు వాడు బీజేపీ గాడు వాడిని నిలబెట్టుకోవడం కోసం మతం పేరు చెప్తున్నాడు. కానీ మీరు గ్రామాల్లోకి పోండి, ఏం బాబు నీ మతం ఏంటి అని అడిగితే ఒక సామాన్యుని, అయ్యో మాకు మతం లేదండి అంటాడు. వాడు మతం అంటే ఏంటి తెలుసా? క్రైస్తవం. మేము మతస్థులం కావండి. వీడికి మా హిందూ వాళ్ళ సంగతి తెలియదు వాడికి. కానీ నీ కులం ఏంటంటే మీరు ఏమిట్లో అని అడుగు. ఏమిట్లో అనే మాట లేకుండా సమాజం లేదు. నువ్వు ఎంత పెద్ద మనగాడివి కానీ కాక ఇప్పుడు ఇక్కడ కూర్చున్న చాలామంది ఉన్నారు మనోళ్ళంతా హేతువాదులు, నాస్తికులు, చైతన్యవంతులు. బహుశా వాళ్ళ మనసులోకి నేను ఎవరినో వచ్చిందో లేదో, నేను వచ్చినా అది నాది కాదు కాబట్టి నేను చెప్పను. కానీ నేను ఎవడైతే కులం పేరు చెప్పడో వాడు ఎవడో అర్థమైపోయింది అంటనే. కులం పేరు చెప్పడానికి వెనక ముందు ఎవడో నాడిండో ఓహోహోహో ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవచ్చు అంతే. కానీ డాక్టర్ రాఘవుల్ని మార్క్సిజం ఒక మరఫిరంగులాగా తయారు చేసింది. మార్క్సిజం మహత్తరమైన మానవతావాద సిద్ధాంతం. ప్రపంచంలో దీన్ని ప్రశ్నించడానికి వీల్లేదు. ఇంతకంటే గొప్ప సిద్ధాంతం ఏమీ లేదు 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 లేదు. మరొకసారి అవకాశం నాకు వస్తే మార్క్సిజం యొక్క ఔన్నత్యం మీద నేను మాట్లాడతా. బహుశా అంత అద్భుతంగా ఉంటుంది అది. మార్క్సిజం వెలుగులో 1982లో నేను ఉస్మానియా లాలో చేరినప్పుడు 1982లో మొదలుపెట్టా అంబేద్కర్ని అధ్యయనం. అప్పటి వరకు నాకు అంబేద్కర్ తెలియదు. 1982లో అంబేద్కర్ని ఏ వెలుగులో చదివా? మార్క్సిజం వెలుగులో అధ్యయనం చేశా. ఎందుకో మార్క్సిజం అనేటువంటిది ఒక శాస్త్రీయమైన సిద్ధాంతం. దానిలో ఉన్నది ఉన్నట్టు కనపడుతుంది తప్ప దానిలో కులము కనపడదు, నీకు మతం కనపడదు. ఆ మార్క్సిజం నాకు అంబేద్కర్ని అధ్యయనం చేయడానికి బాగా ఉపయోగపడింది. అంబేద్కర్ని ఆ పద్ధతిలో అధ్యయనం చేశాక నిష్పక్షపాతమైనటువంటి అధ్యయనానికి నాకు అవకాశం మార్క్సిజం ఇస్తే అధ్యయనం చేశాక అంబేద్కర్ ఈ దేశానికి చేసిన కృషి, మేలు సమస్తాలు అర్థం అవ్వడంతో పాటు ఎవరు ఏమనుకున్నా చెప్తున్నాను, 8 నుంచి 10 పరిమితులు కూడా కనపడ్డాయి నాకు. అంబేద్కరులో 8 నుంచి 10 పరిమితులు రాసుకున్నా. పరిమితులు ఉన్నాయి. ఎట్లా? అది మార్క్సిజం వెలుగులో చూశాను నేను అంబేద్కర్ని. అత్యంత అద్భుతం. అంబేద్కర్ అంటే మామూలు విషయం కాదు. కాబట్టి మార్క్సిజం ఏం చెప్తుంది? ఏడవటానికి సరైన కారణం కావాలి, మనస్ఫూర్తిగా నవ్వటానికి సరైన కారణం కావాలి. ఈ దేశంలో మానవ సమాజాన్ని గుర్తు చేసుకొని, మానవ సమాజం యొక్క స్థితిగతులను గుర్తు చేసుకొని, మానవ సమాజానికి జరుగుతున్నటువంటి దుర్మార్గమైన అన్యాయాలలో వాళ్ళనే పాత్రలను చేసేసి జరుగుతున్న విషయాలు చూసినప్పుడు ఏమీ చేయలేని స్థితిలో. అందుకే నాకు జనాలు కావాలా, ముఖ్యంగా హేతువాదులు, నాస్తికులు తప్ప ఇంకొక మార్గం లేదు. నేను ఖమ్మం నుంచి వస్తూ ఉంటే రోడ్లన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఆ గుళ్ళు గోపురాల దగ్గర ఇవాళ శివరాత్రి అన్న సంగతి వస్తుంటే తెలిసింది నాకు. వాటి అవసరం మనకు లేదు. సరే, ఏది ఏమైనా ఈ పద్ధతిలో మార్క్సిజం మహా గొప్పది. మీకు ఒక విషయం చెప్తా. మనం ఈనాడు 5000 సంవత్సరాలుగా బ్రాహ్మణిజం కంట్రోల్లో ఉన్నాం, ఇంతవరకు తిరుగుబాటు రాలేదు అంటే అర్థం ఏంటి? ఫాసిజం. ఏం ఫాసిజం? పాలక వర్గాలు తాము ప్రయాణికాన్ని ఎన్ని పద్ధతుల్లో అణచివేయదలిశారో, ఎన్ని పద్ధతుల్లో తొక్కదలిశారో ఆ పద్ధతులన్నింటినీ పాలిత వర్గాల కింద చేస్తారు ఆ పని. ఈనాడు మనమంతా మన స్థానాల్ని, మన వ్యవహారాల్ని, మనకు బ్రాహ్మణిజం కలిపిన హోదాల్ని, పై హోదా నుంచి కింది హోదా దాకా మనమంతా దాన్ని అంగీకరించే ఉన్నాం. కాబట్టే నీ ఓటు నువ్వు వేసుకోలేకపోతున్నావు. పిచ్చి నలుగురు ఉన్నటువంటి వాళ్ళు 75 సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ ఉన్నారు. అందుకు కారణం బ్రాహ్మణిజం మన మీద విసిరినటువంటి, పాలక వర్గాలు మన మీద విసిరినటువంటి ఫాసిజం. మనని కంట్రోల్లోకి తీసుకున్నారు, మన చేతనే ఆమోదింపజేశారు. ఇప్పుడు చూడండి, ఒక పేదవాడు, ఒక చాకలి అనే పేరుతో ఉన్న వ్యక్తి, ఒక మంగళ అనే పేరుతో వ్యక్తి తాలూకు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడే చెప్తాడు, రే మంగళ పిల్లలు నువ్వు ఎట్ట చేసుకుంటావురా, వాడిని నువ్వెట్ట చేసుకుంటావురా, వాడితో నీకు స్నేహం ఏంట్రా? ఎవ్వడికెవడు వాడు వచ్చి నిన్ను కాపాడాల్సిన పని, కంట్రోల్ చేయాల్సిన పనిలా. నిన్ను కంట్రోల్ చేసేవాడు నీ పక్కనే పెట్టాడు. ఎందుకు? మనం అంతా అంగీకరించాం. దాని అంగీకారం బ్రెయిన్ అంతా పెట్టుకొని మనం ఉన్నాం. మొన్న ఎవరో ఒక బీసీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, కానిస్టేబుల్ అనే అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు సూర్యపేట. వాళ్ళ నాయనమ్మ ఏం చెప్పింది మీ అందరికీ తెలుసు అనుకుంటా. మన వాళ్ళని పిలిచి, అరే వాడి తలకాయ దానికి పట్టుకొచ్చి నాకు చూపిరా, అప్పుడు కానీ నేను నిద్రపోతానది ఆ ముసలమ్మ. మిత్రులారా,
దీని అంతటికీ నాకు ముసలమ్మ మీద కోపం లేదు, నన్ను అంటరాని వాడు అన్నటువంటి రెడ్ల మీద కోపం లేదు, నా సంపద కొల్లగొట్టినటువంటి ఇంకోళ్ళ మీద కోపం లేదు, మనుషుల మీద నాకు కోపమే లేదు. మనుషుల మీద నాకు కోపం లేదు. ఎవరి మీద నాకు కోపం? నా మనుషులని ఇలా తయారు చేసిన ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థకు అనుగుణంగా నా మనుషులు పోతున్నారు. వ్యవస్థ ఏమి నేర్పిందో, వ్యవస్థ ఏ ధర్మాన్ని చెప్పిందో, నువ్వు ఉంటున్న మతం ఏమి నేర్పించిందో దానిని మాత్రం వాళ్ళు పాటిస్తున్నారు. మనుషులు తప్పు కాదు. అంబేద్కర్ అంటాడు గొప్ప మాట, హిందువులు నన్ను ద్వేషిస్తున్నారంటే అది వారి తప్పు కాదు అంటాడు. వారు ఏ ధర్మంలో ఉన్నారో, హిందూ ధర్మం వారికి ఏమి చెప్పిందో, ఏమి నేర్పిందో దాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. నువ్వు కూలగొట్టాల్సింది ధర్మాన్ని, ఆ వ్యవస్థని. ఆ వ్యవస్థని నువ్వు కోకటి వెళ్తావు. మనమంతా ఎవరం? ఆ వ్యవస్థని పునాదుల్లోంచి పెకిలించి అవతల పడేసి మానవీకరింపబడ్డ మనుషులుగా వచ్చిన వాళ్ళం. ఎస్, నేను చెప్తున్నాను, నేను మానవీకరింపబడ్డ మనిషిని మాత్రమే. మా ఇంట్లో నువ్వు డ్యూటీలు పెట్టి వెతుక్కాక మనిషి కాకుండా మరొకటి కనపడదు. మార్క్స్, అంబేద్కర్, ఎంగిల్స్ బొమ్మలు ఉంటే ఉండొచ్చు విగ్రహం ఇంత టైపులో, ఎందుకంటే వాళ్ళు ప్రపంచానికి చేసిన మేలు అంతంత కాదు. మార్క్స్ మహనీయునికి మార్గం చూపింది చదువు, లెనిన్ విప్లవ గమనానికి కరదీపిక చదువు, మావో జాగృతి చలిపిన చైతన్యం చదువు, సుందరయ్య ప్రతి పలుకున తొణికిందిరా చదువు. చదువు యొక్క గొప్పతనాన్ని ఒక గొప్ప కవి చెప్తాడు. మార్క్సు మహనీయునికి మార్గం చూపింది చదువు, లెనిన్ విప్లవ గమనానికి కరదీపిక చదువు, మావో జాగృతి చలిపిన చైతన్యం చదువు, సుందరయ్య ప్రతి పలుకున తొణికిందిరా చదువు. కమ్యూనిస్టు గురించి మనం చెప్పుకునేటప్పుడు ఎగ్జాంపులరీగా, మాదిరిగా, చెప్పుకోదగిన గొప్ప వ్యక్తిగా, మార్క్సిజాన్ని తన జీవన శైలిలో, తన జీవితంలో చూడటానికి వీరున్న వ్యక్తిగా మనకు సుందరయ్య కనపడతాడు. పుచ్చలపల్లి సుందరయ్య గారు కనపడతాడు. ఆయన ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు, చేయలేదు. ఆయన జీవన శైలిలో సమాజం మార్క్సిజాన్ని చూసింది. మార్క్సిజాన్ని చూస్తే చాలు, మన జీవన శైలిలో మార్క్సిజం సమాజానికి కనపడితే నిన్ను వదిలిపెట్టి పోదు పీడిత సమాజం. భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాలు వైఫల్యాలు చెంది రాను దిగజారిపోతున్నాయంటే మీ జీవన శైలిలో, మీ జీవితాలలో మార్క్సిజాన్ని సమాజం చూడలేకపోతుంది. అదే కారణం, తప్ప ఇంకోటి కాదు. అందుకని మనము ఖచ్చితంగా బ్రాహ్మణజంలో నుంచి, అంటే దేని కంట్రోల్లో మనం ఉన్నామో, ఏది మనం ఆవరించిందో దాంట్లో నుంచి బయటపడటం మనమే కాదు, మనం బయటపడటం కాదు, సమాజాన్ని బయటికి వేయాలా, సమాజాన్ని దాంట్లో నుంచి బయటికి వేయాలా. రెండో, బ్రాహ్మణజం సృష్టించిన దేనిని కూడా హేతువాదులుగా, నాస్తికులుగా మనం అంగీకరించడానికి వీలేదు. దేనిని వాళ్ళు ఎస్ అంటే మనం నో, వాడు నో అంటే మనం ఎస్. నేను అదే ఖమ్మం నగరంలో మంచుకో చెట్టుకో 4-5 ఇల్లు కట్టినా. ఎప్పుడు కట్టా? ఇప్పుడు మూలాలు ఉన్నాయి, ఇల్లు కట్టడానికి వీల్లేదు అని బ్రాహ్మణజం చెప్పింది. నేను ఖచ్చితంగా అప్పుడే కట్టా. ఎవరిని పిలిచేది లేదు, తలిసేది లేదు. పొరపాటున ఎవరైనా పాలు పొంగిస్తే వాళ్ళకి నెల రోజులు మాట్లాడకుండా శిక్ష వేస్తా. అది మంచా చెట్టు. మతం చెప్పింది అంటే, మతం ఏమి చెప్పినా సరే దాన్ని మతం చెప్పిందని వ్యతిరేకిస్తే నువ్వు న్యాయం చేస్తున్నట్టు లెక్క. నువ్వు న్యాయంగా ఉన్నావు అంటే నువ్వు మతాన్ని వ్యతిరేకిస్తే తప్ప. మతంలో న్యాయం ఎక్కడిది? అసలు మతంలో నిజం ఎక్కడిది? మతంతో చెప్పబడ్డ ప్రతిదీ అబద్ధమే, కల్పితమే. అందుకే మార్క్స్ అంటాడు ఒక మాట, మతం అంటే ఏంటి? మతం అంటే ఏంటంటే మార్క్స్ ఏం చెప్తాడంటే, సరి అయిన ప్రశ్నకు తప్పుడు సమాధానమే మతం అంటాడు మార్క్స్. సరి అయిన ప్రశ్నకు తప్పుడు సమాధానమే మతం. నీ ప్రశ్న ఎప్పుడు సరిగ్గానే ఉంటుంది. పగలెట్టొస్తుంది? సూర్యుడు అనే దేవుడు బయటికి రాబట్టి తప్పుడు సమాధానం. వర్షం ఎందుకు వస్తుంది? వరుణదేవుడు కురిపిస్తున్నాడు, తప్పుడు వర్షం ఎందుకు వస్తుంది? సరి అయిన ప్రశ్నే. వరుణదేవుడు కురిపిస్తున్నాడు, తప్పుడు సమాధానం. నేను ఇలా పని చేసి వచ్చా, నాకు భూమి ఎందుకు లేదు? సరి అయిన ప్రశ్నే. నీ బియ్యం మీద, నీ గింజల మీద దేవుడు నీ పేరు రాయలేదురా, తప్పుడు సమాధానం. నేను చెప్తున్నాను, ప్రజానీకంలో ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటు రాకుండా అడ్డుకుంటుందే మతం. దోపిడీ వర్గాల చేతిలో గొప్ప సాధనం మతం. మతమే లేకపోతే దోపిడీని ఎప్పుడో ప్రజలు గుర్తిస్తారు. కులమే లేకపోతే, భారతదేశంలో కులమే లేకపోతే 90% ఉన్నటువంటి పీడిత వర్గాలు యుద్ధం కూడా చేయాల్సిన పని లేదు, తమ ఓట్లు తమ వేసుకుంటే చాలు. మీకు ఒక విషయం చెప్తా, ప్రజాస్వామ్యం వచ్చింది, రాజ్యాధికారం ఓట్ల ద్వారా పొందే అవకాశం కూడా వచ్చింది. ఇంకా నువ్వేందో కత్తులు కటాలు పట్టుకుని పోయేది, ఎవరిని చంపుతావు? పైగా మార్క్సిజం హింసకు వ్యతిరేకం. ఎట్లా? దోపిడీ లేని సమాజాన్ని మార్క్సిజం కోరుతుంది. దోపిడీలో ఏముంది? హింస ఉంది. దోపిడీ లేని సమాజం కోరుతుందంటే ఏంటి? హింస లేని సమాజం మార్క్సిజం కోరుతుంది. నువ్వేంటి కత్తులు కట్టాలు ఎంతమంది చంపుతావు? ఇప్పుడు అవకాశం ఉంది నీకు, వేసుకో. తమ్ముంటే నీ ఓట్లు నువ్వు వేసుకో.
నీ ప్రజానీకంలో చైతన్యం పట్టరా. నువ్వు అడుగులో ఉండే కంటే, నువ్వు ఇంకొక దగ్గరకు పోయే కంటే, నువ్వు ఇంకొక సంగతి చేసే కంటే సమాజంలో అవ్వండిరా. అసలు మీ లోపల ఆ మార్పు ఉందా? ఈ సమాజం అర్థమైందా మీకు? ఈ భారతదేశం అర్థమైందా మీకు? మీరు వెళ్ళండి, ప్రజానీకంలో చైతన్యం తీసుకురండి. నాలో వచ్చిన చైతన్యం తీసుకురండి. నేను ఆ ప్రయత్నం చేస్తున్నాను. నీలో వచ్చిన చైతన్యం పట్టరా, ఆ ప్రయత్నం చేస్తున్నా. నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ మాట వినకుండా పోరు. అందుకని అత్యంత అద్భుతమైన చైతన్యాన్ని తీసుకురావచ్చు మనం. మతానికి వ్యతిరేకంగా తయారు చేయని ప్రతి ఒక్కడు చైతన్యవంతుడు అవుతాడు. అందుకని భారతదేశం మనువాదము, బ్రాహ్మణిజం ద్వారా మనల్ని లొంగ తీసుకొని మన చేతని అంగీకరింపజేసిన ఫ్యాసిజంలో ఉంది. ఫ్యాసిజం అంటే అది ప్రపంచంలో ఎక్కడా ఇది సరిగా అమలు కాదు. జర్మనీలో అయినా రెండో ప్రపంచ యుద్ధంతో కథమైపోయింది. అక్కడికి ఫ్యాసిజం ఏమి లేదు. భారతదేశంలో క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 2500 ఇప్పుడు ఇంకా బ్రాహ్మణిజం కొనసాగుతూనే ఉంది, ఫ్యాసిజం కొనసాగుతూనే ఉంది. ఈ దేశంలో నేను చెప్తున్నాను, రాజ్యాంగం మనువాదానికి వ్యతిరేకం. అంబేద్కర్ అంటాడు, రాజ్యాంగ రచన ద్వారా నేను మనువుని సమాధి చేశా, కానీ ఆ మనువు ప్రజల గుండెల్లో బతికే ఉన్నాడు, ఆ మనువు ప్రజల మనసుల్లో బతికే ఉన్నాడు. ఈ రాజ్యాంగం ద్వారా చట్టాలు వచ్చాయి. ఈ చట్టాలను అమలు చేయడం కోసం ఎవడు పోతున్నాడు? వీళ్ళే పోతున్నాడు. ఎవడు వాడు? ఆ మనువాద భావజాలం నుంచి బయటికి రాని వాళ్ళే పోతున్నారు. పోలీసోడు వాడే, కలెక్టర్ వాడే, జడ్జి వాడే. అసలు ఎవడు కాదు. కుల వ్యవస్థలో నమ్మకం ఉన్నవాడు కుల వ్యవస్థకు అతీతమైన రాజ్యాంగాన్ని అమలు ఎట్ట చేస్తాడు? ఆ సీట్లో కూర్చున్న కాడి నుంచి వాడికి ఏమొస్తుంది? వచ్చినోడు, అయ్యా నేను ఫలానా కులపోని, నాకు అన్యాయం జరిగింది, ఓహో ఫలానా కులపోడా, వీడికి ఏం చేయాలని డిసైడ్ అయిపోయింది వీడికి మనసులోనే. కుల ప్రభావం ప్రతి మనిషి మైండ్ మీద ఉంది. కాబట్టి వ్యవస్థ సరిగా పనిచేయట్లేదు, చట్టాలు అమలు కావట్లేదు. చట్టాలు అమలు కావాలంటే చట్టాలు అమలు చేసేవాళ్ళు రాజ్యాంగానికి కట్టుబడ్డవాడు కావాలా, కులాలకు కట్టుబడ్డవాడు కాదు. కానీ కులాలకు కట్టుబడిన వాడు ఎవడున్నాడు ఇక్కడ? కుల వ్యవస్థ మీద దెబ్బ కొట్టకుండా, కుల వ్యవస్థను బలహీనపరచకుండా, కుల వ్యవస్థను బ్రెయిన్లోంచి తీసేయకుండా, కులాతీతమైన మనుషులు తయారు కాకుండా భారతదేశంలో చట్టం ఎట్ట అమలవుద్ది? రాజ్యాంగం ఎక్కడి నుంచి అమలవుద్ది? రాజ్యాంగం చెప్తుంది సర్వ సమానత్వాన్ని బోధిస్తుంది రాజ్యాంగం, కానీ దానికి ప్రజల అంగీకారం లేదు. అంబేద్కర్ చెప్తాడు, రాజ్యాంగం సర్వసమానత్వాన్ని బోధిస్తున్న మాట నిజమే, కానీ దానికి సామాజిక అంగీకారం లేదు. సమాజం పూర్తిగా భిన్నమైంది. మనుషులంతా సమానం అంటే ఒప్పుకునే సమాజం కాదు మంది. 5000 సంవత్సరాలుగా బ్రాహ్మణిజం కంట్రోల్లో ఉండి కుల వ్యవస్థని పెంచి పోషించుకుంటూ దాన్ని పాటించుకుంటూ సమాజాన్ని బలహీనపరిచే పద్ధతిలో కొనసాగుతున్న సమాజం. ఇప్పటికి కూడా నీకు చట్టమా మతం ప్రకారం పోతావా, చట్టం ప్రకారం పోతావా? 190 మంది మతం ప్రకారమే పోతారు. మతం ఏం చెప్పిందో దాని ప్రకారమే పోతారు. కాబట్టి ఈ దేశంలో రాజ్యాంగం అమలు కావట్లేదు, చట్టాలు అమలు కావట్లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు. ఒక్కొక్కడు ఎమ్మెల్యే గెలవడానికి 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. సర్పంచ్ గెలవడానికి ₹1 కోటి ఖర్చు పెడుతున్నాడు. ₹1 కోటి ఖర్చు పెట్టాలంటే ఒక సర్పంచ్ వాడు 2, 3, 5, 6, 10 సంవత్సరాలు బట్టి అవినీతి పరుడై ఉండాలా. 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడంటే 20 సంవత్సరాలు బట్టి అవినీతి పరుడై ఉండాలా. అవినీతి పరుడు అయితే తప్ప అంత డబ్బు రాదు. ఆ డబ్బుని పంచితే తప్ప ఓట్లు పడవు. వీడే గెలుస్తాడు. ప్రభుత్వాలు మొత్తం అవినీతి పరుల చేతనే ఏర్పాటవుతున్నాయి. మన ప్రభుత్వాలన్నీ అవినీతి పరుల చేతనే ఏర్పాటవుతున్నాయి. అవినీతి పరుల ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారు. అవినీతి పరులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక నీతివంతమైన రాజ్యాంగాన్ని ఎట్ట అమలు చేస్తాడు? ఈ బాధ్యతలు హేతువాదులుగా, నాస్తికులుగా, హ్యూమనిస్టులుగా, మార్క్సిస్టులుగా మనమంతా తీసుకోవాలి. ప్రత్యేకించి మన యువత ఈనాడు ఈ సభకి నిన్న అటెండ్ చేసిన యువత ఈ సమాచారాన్ని ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి. మీరు చేస్తేనే ఇది అమలవుద్ది. మీరు భుజస్కంధాల మీద తీసుకోవాలి. అదే సందర్భంలో మీరంతా యువత, నేను ఒక మాట చెప్తా చివరికి, దయచేసి అవగాహనతో పెళ్లిళ్ళు చేసుకోండి, కానీ కులం లోపల మాత్రం పెళ్లిళ్ళు చేసుకోకండి. అవగాహనతో చేసుకోండి. ఎవరిని పడితే వాడిని కాదు, ఎవరిని పడితే అవతని కాదు, అవగాహనతో చేసుకోండి, కానీ కులం లోపల కాదు. కులం లోపల పెళ్లిళ్ళు మళ్ళీ కులాన్నే పుట్టిస్తాయి. కులం లోపల పెళ్లిళ్ళు కులాన్నే పుట్టిస్తాయి. కులాల మధ్య బంధుత్వాలు వస్తే, ఒక మాట చెప్తా, మా ఇంట్లో అంటే నా పిల్లలు, నా తమ్ముడు, అక్క వ్యవహారం 14 కుటుంబాలు, 14 పెళ్ళిళ్ళు, మేము కులంతో సంబంధం లేని పెళ్ళిళ్ళు, నా పిల్లలతో సహా మేమంతా బంధువులం. మా అల్లుడు అంటే వెలమ, వాళ్ళిద్దరు ప్రేమించారు. మా అమ్మాయి డాక్టరు, సీనియర్ జూనియర్స్. నేను ఫ్రెండ్స్ని తీసుకుని పోయా, అయిపోయింది. బ్రహ్మాండంగా ఉంటుంది వెలమ. ఆ వెలమ తాలూకు 30 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు విశాఖపట్నం వాళ్ళు, అందరూ నా బంధువులు. మా ఇంట్లో ఏం జరిగినా వస్తారు, ఏం జరిగినా మేము పోతాం. నా కోడలు వైశ్య అంటే కోమటోళ్ళు, ఖమ్మమే. ముందు వాళ్ళు ప్రేమించుకున్నారు, తర్వాత ఇరు వర్గాలు మాట్లాడుకున్నాం. ఖమ్మం నగరంలో ఒక 25% కోమట కుటుంబాలు మా బంధువులే. మేము పోతున్నాం వస్తున్నాం. మాలోళ్ళు, కుమ్మరోళ్ళు, ఇంకొక కోమట కుటుంబం, ఇంకొకళ్ళు 14 కుటుంబాలు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు చీకు చింతలేని కుటుంబం ఏదైనా ఉంటే మాదే. అసలు నిజంగా మాకు బాధలు లేవు. ఎందుకంటే మేమంతా నికార్షైన హేతువాదులు. మేము సమస్యలు సృష్టించుకోం, మాకు ఏది పట్టదు. అసలు ఇంత ప్రశాంతంగా
ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఏ సమస్య చర్చలు అసలు గొడవలే ఉండవు ముందు, ఎందుకంటే గొడవ కారణం అయితే తప్ప అవ్వాలి కదా. అందుకని బిడ్డలారా, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉంటే తండ్రులు తల్లులు మీ పిల్లలకి మనము చేసుకుండా మనము ఆచరించకుండా నువ్వు కోరుకునే మార్పు నీ నుంచే మొదలు కావాలా, నువ్వు కోరుకునే మార్పు నీ నుంచే మొదలు కావాలా. 100కి 100 అది కూడా ఆలోచించి నిగ్గు తేల్చుకొని జాగ్రత్తగా మాట్లాడుకొని పెళ్లి చేసుకోండి. చందాలు అక్కర్లేదు, సంపదలు అక్కర్లేదు, చదువు సంఖ్యలు అవసరమే. ముఖ్యంగా న్యాయబద్ధమైన అభిప్రాయాలు ఉన్నాయా లేవా చాలా ముఖ్యం. అవి చూసుకొని జాగ్రత్తగా పెళ్లిళ్ళు చేసుకోవడం ద్వారా ఈ వ్యవస్థ నిర్మించిన కులం పునాదుల మీద భారతీయ సమాజం నిర్మాణమైంది. కులం పునాదుల మీద మనమంతా చీలిపోయి ఉన్నాం. మన లోపల కుల సంబంధాలు తప్ప మానవ సంబంధాలు లేవు భారతదేశంలో. భారతీయుల మధ్య మానవ సంబంధాలు రావాలి అంటే కులాలు బలహీనపడి తీరాలా. నాకు 14 కులాలతో కూడుకున్న బంధుత్వాలు ఉన్నాయి. బంధుత్వాలు ఇంకా ఇతరత్ర బయట నేను ఎన్నో చేశా, చాలా హ్యాపీగా ఉంది. మమ్మల్ని ఎవడు కొట్టాడు, నేను నాస్తికుడిని. కానీ ఆర్ఎస్ఎస్లో ఎప్పుడైనా నన్ను క్లాస్ చెప్పమని పిలుస్తారు. వాళ్ళ ముగింపు సమావేశాల్లో మాకు క్లాస్ చెప్పండి సార్, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా పిలుస్తారు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పిలుస్తారు. నేను వాళ్ళ ముఖం మీద గుద్దినట్టుగా చెప్పను. భారతీయ సమాజానికి ఈ వ్యవస్థ మూలంగా ఎంత నష్టం జరుగుతుందో వాడికి కన్నీరు వచ్చే పద్ధతిలో చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఈ పద్ధతుల్లో మనమంతా పని చేయాలా, దయచేసి ఊరుకోకూడదు. అవతల వాళ్ళు తీవ్రంగా చేస్తున్నారు. కమ్యూనిస్ట్ ఉద్యమకారులు ఎట్టా ఈ పనులు అసలు చేయటం బంద్ చేసేశారు. వాళ్ళు ఎవడు మనువాదం నుంచి బయటపడ్డాడు, ఇప్పుడు ఎవడు కనపడట్లేదు మనకి. అంతో ఎంతో సమాజం ఏమైనా హోప్స్ పెట్టుకుంటే, నమ్మకం పెట్టుకుంటే, ఆశ పెట్టుకుంటే అది మన మీదనే. కాబట్టి సమాజానికి మనం మేలు చేయాలంటే సమాజంలో మంచి సమాజం రావాలా, మానవ సమాజం రావాలా, మనుషుల మధ్య బంధుత్వాలతో కూడుకున్న సమాజం రావాలా, మానవ సంబంధాలు కలిగిన సమాజం రావాలి అంటే ఫాసిజం ఏదైతే మనకు భ్రమలోకి తోసి మన చేతను ఒప్పించి మన మీదనే పెత్తనం చేస్తూ వాళ్ళు చేసే పెత్తనం మీద మనం ప్రశ్నించకుండా తిరుగుబాటు చేయకుండా మన చేతను ఒప్పించిన వ్యవస్థ ఏదైతే ఉందో దానికి ధిక్కార స్వరంగా ముందుకొచ్చేసి దాన్ని కూకటి వేళతో పెగిలించి పడేసేసేటువంటి వైపుగా మనమంతా ముందుకు కదలాలని, ఆ కదిలే క్రమంలో ఈనాడు నా కంటికి కనపడుతున్న యువత కీలకమైన పాత్ర పోషించాలని కసిగట్టి పని కట్టుకొని చేయాలి. అమ్మా, పని కట్టుకొని చేయండి. ఇది పర్పస్ఫుల్గా చేయండి. ఏదో యాదృచ్ఛికంగా చేయటం కాదు, పర్పస్ఫుల్గా చేయండి, ఉద్దేశపూర్వకంగా చేయండి. ఇది మన బాధ్యత. ఇంతగా భిన్నంగా చేస్తే మనం కోరుకునే సమాజానికి మనమే ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఈ వైపుగా మీరంతా ఆలోచిస్తారని మీ చేత ఈనాడు ఇక్కడికి వచ్చి నేను వస్తూనే ఉన్నాను. నాలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ఈ ఫాసిజం గుర్తుపెట్టుకోండి. ఫాసిజం అంటేనే ఇది ప్రపంచంలో ప్రస్తుతం నువ్వు ఎక్కడ చూడవు, ఇండియాలో తప్ప. వాడు ఏ విధంగా అణిచివేయదలిచాడో అణిచివేసే పద్ధతుల్ని ఆ సమాజం చేతన అంగీకరింపజేసేసి మరి పరిపాలన చేస్తాడు, అణిచివేస్తుంటాడు. వాడు అణిచివేస్తున్న సంగతిని మనకే తెలియదు. అటువంటి ఫాసిజాన్ని ఎదిరించే వైపుగా, తిరగదోడే వైపుగా, క్యాన్సిల్ చేసే వైపుగా, దుర్మాడే వైపుగా ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతని మనమంతా తీసుకోవాలని చెప్పేసి మేమేంటంటే చివరికి వస్తున్నాం. రాఘవులు మాట్లాడుతున్నాడు, కానీ రాఘవులు ఎవడు? వంగిపోతున్న సూర్యుడే, బగబగలాడిన సూర్యుడు ఒకప్పుడు. ఇప్పుడేంటి? పొద్దు గుంకిపోతుంది, వాలిపోతున్న వైపోతున్నాం. ఇంకా ఎప్పుడో ఒకసారి పొద్దు కుంకుద్ది, అయిపోద్ది. కానీ ఏది వెనక నుంచి రావద్దా? బగబగలాడేటువంటి బాల సూర్యుడి దగ్గర నుంచి మొదలుకుంటే మిట్ట మధ్యాహ్నం సూర్యుడు దాకా నా సమాజం నుంచి రావద్దో? మళ్ళీ ఉదయించేది ఎక్కడికి లేదు. ఒక గొప్ప ఆయన అంటాడు, మీ వారసులు ఎవరు? వారసుల్ని ఎవరు తయారు చేయాల్సిన పనిలా సమాజం నుంచి వస్తారు, సమాజం నుంచి రావాలా. అటువంటి గొప్ప సమాజాన్ని మేము చూడకపోయినా మేము చాలా 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 ఈ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయం. మేము చేస్తున్నాం, దాని కొనసాగింపు మీరే. ఈ సామాజిక బాధ్యతను మీరు తీసుకోండి. ఈ సమాజంలో మంచి నిర్మాణంతో కూడా సమాజాన్ని తీసుకురండి. ఈ సమాజంలో మనుషులంతా మనుషులుగా బ్రతికేటువంటి మనువాద వ్యవస్థకు వ్యతిరేకంగా వచ్చేటువంటి సమాజ నిర్మాణంలో మీరు కీలకమైన పాత్ర పోషించాలని కోరుకుంటూ మీ అందరికీ నిజమైన విప్లవ అభినందనలతోని జై ఇన్సాన్ చెప్పుకుంటూ మనిషికి జయము గాక అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈనాడు నా 4 మాటలు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.